యోగ సాధకులందరికీ పునఃస్వాగతం, హృదయపూర్వకమైన నమస్కారాలు. మూలాధార చక్రానికి సంబంధించి మనం వృక్షాసన వర్గంలో ఒక వీడియో చేసాం. వృక్షాసన 1, 2, 3 విత్ డిఫరెంట్ వేరియేషన్స్ తోటి చేసాం. బహుశా ఈ వీడియో కొంతమంది చూసి ఉండొచ్చు కూడా. చూడని వాళ్ళు చూడవలసిందిగా మనవి. ఇప్పుడు మనం చేసే వీడియో కూడా మూలాధార చక్రానికి సంబంధించిందే. అంటే స్టాండింగ్లో చేసే పోస్చర్స్ అన్నీ, నిలబడి చేసే ఆసనాలు అన్నీ కూడా మూలాధారానికి సంబంధించినవే. మూలాధార చక్రానికి సంబంధించిన ఆసనాలు చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఈరోజు మనం వీడియోలో తెలియజేసిన ఆసనాలు మాత్రం కంపల్సరిగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఈ మూలాధార చక్రం 3 వేరియేషన్స్లో ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఒకటి లాటరల్ స్ట్రెచ్. ఫర్ ఎగ్జాంపుల్, తాడాసనం చేశామనుకోండి, మూలాధారం కాళ్ళు కిందకి లాగినట్లుగా, శరీరం పైకి లాగినట్లుగా ఉంటుంది. త్రికోణాసనం సేమ్ మూలాధారం సైడ్ స్ట్రెచ్ చేసినట్టుగా ఉంటుంది. పరివృత్త త్రికోణాసనం ట్విస్ట్ చేసినట్టుగా ఉంటుంది. వీరభద్రాసన 1 బ్యాక్ స్ట్రెచ్, జెంటిల్ స్పైన్ ఆర్చ్ లాగా బ్యాక్ వెళ్తున్నట్లుగా ఉంటుంది. పార్శ్వ ఉత్థానం కంప్లీట్గా ఫార్వర్డ్ బెండింగ్లో ఉంటుంది. అందువల్ల ఈ వేరియేషన్స్ చాలా అవసరం. ఈ వేరియేషన్స్ డెమాన్స్ట్రేట్ చేస్తూ వీడియో చేశాము. ఎంతవరకు వీలైతే అంతవరకు సాధన చెయ్యండి. ఈ సాధన వల్ల మూలాధార చక్రం దగ్గర ఎదురయ్యే సమస్యలు కొంతవరకు సరి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టిపేషన్, మలబద్ధకము, కొద్దిగా లంబార్ రీజన్లో ఉన్న చిన్న చిన్న పెయిన్స్, ఇలాగా కొద్దిగా హంచ్ అంటారు చూడండి, కొద్దిగా గూనిగా అలా నడవడం, ఇవన్నీ మూలాధారం యొక్క అసమతుల్యత వచ్చే సమస్యలే. ఈ ఆసనాలు చేయడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా లాస్ట్ వేరియేషన్ పార్శ్వ ఉత్థానాసనం, నంబర్ ఆఫ్ వేరియేషన్స్ డెమాన్స్ట్రేట్ చేశాం. అంటే అప్రాక్సిమేట్గా 3 వేరియేషన్స్. ఎవరీ మూమెంట్లో మీ హ్యాండ్ మూమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ 2 చేతులు వెనక ఉంచడం, సెకండ్ వేరియేషన్ లైక్ గోముఖాసనం పొజిషన్లో చేయడం, థర్డ్ చేతులు ఇంటర్లాక్ చేసుకుని వీపు వెనకాల నుంచి చేయడం. ఈ రకమైన సాధన. ఈ 5 వేరియేషన్స్ స్టాండింగ్ పోస్చర్స్లో కంపల్సరీగా ఉంటే మంచిది. మిగిలిన ఆసనాలు ఎన్ని ఉన్నా కూడా ఈ 5 వేరియేషన్స్ చూపిస్తూనే ఉంటుంది. అందువల్ల ఈ 5 పోస్చర్స్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చేసినట్లే. ఇంకా కావాలి సాధన అని అనుకుంటే సేమ్ పోస్చర్ సెకండ్ రౌండ్ కూడా రిపీట్ చేయవచ్చు. కంప్లీట్ వీడియో చూడండి, చక్కగా సాధన చేయండి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. లోకా సమస్త సుఖినో భవంతు. మూలాధార చక్రానికి సంబంధించిన ఆసనాలు వృక్షాసనంతో పాటు ఇంకా కొన్ని ఆసనాలు. నంబర్ ఆఫ్ ఆసనాస్ చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైనది ఏమిటంటే ఒక 5 మూమెంట్స్ మూలాధార చక్రంలో ఖచ్చితంగా జరగాలి. లాటరల్ స్ట్రెచ్, సైడ్ మూమెంట్, ట్విస్ట్, బ్యాక్, ఫార్వర్డ్ బెండ్. దీనికి సంబంధించిన ఆసనాలను ఇప్పుడు మనం డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. డెమాన్స్ట్రేట్ చేస్తున్న వారు మేడం మీనా, బ్లాక్ డ్రెస్. గౌరీ మీకు ఇంతకు ముందే తెలుసు. నా ఫస్ట్ lateral stretch, Tadasana. Hands slowగా inhale up, stretch, heels up. 1, 2, 3, 4, 5 down. ఒక్కసారి బాడీని స్ట్రెచ్ చేసాం కాబట్టి కొద్దిగా కౌంటర్ ఉత్కటాసనం చేయండి, కరెక్ట్ అవుతుంది. ఉత్కటాసన, చైర్ పోస్. వితౌట్ చైర్లో కూర్చున్నట్లుగా ఉంటుంది ఈ ఆసనం. 1, 2, 3, 4,
5. ఇన్హేల్ అప్. ఇప్పుడు సైడ్ బెండ్ త్రికోణాసనం. ఒక లెగ్ పర్పెండిక్యులర్గా ఉంచుకొని రైట్ సైడ్ త్రికోణాసనం ట్రయాంగిల్ పోజ్. 1 2 3 4 5. ఇన్హేల్ అప్. వ్యతిరేక దిశ. స్లోగా డౌన్. దృష్టి ఎప్పుడు హస్తాగ్రం, పైనున్న చేతి మీదనే దృష్టి. 1 2 3 4 5. ఇన్హేల్ అప్. మూలాధార చక్రాన్ని థర్డ్ వేరియేషన్లో బెండ్ చేస్తున్నాం. త్రికోణాసనం పరివృత్తం, కంప్లీట్ ట్విస్ట్. ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ ఫుట్ను టచ్ చేస్తుంది. స్లోగా పైనున్న చెయ్యిని చూడడానికి ట్రై చేయండి. 1 2 3 4 5. ఇన్హేల్ అప్. ఆపోజిట్ సైడ్ స్లోగా ట్విస్ట్ డౌన్, హ్యాండ్ అప్. 1 2 3 4 5. ఇన్హేల్ అప్. ప్రణామాసన. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫార్వర్డ్ బెండ్. రైట్ లెగ్ బ్యాక్, వీరభద్రాసన. 1 1 2 3 4 5. హ్యాండ్స్ బ్యాక్. మోకాళ్ళు స్ట్రైట్ చేసుకొని తల పైకి. స్లోగా ఫార్వర్డ్ బెండ్, పార్శ్వ ఉత్థానం. 1 2 3 4 5. ఇన్హేల్ అప్. ఇదే ఆసనాన్ని ఇంకొక వేరియేషన్లో కూడా చేయవచ్చు. గోముఖాసనంలో కూడా ఈ పార్శ్వ ఉత్థానాసనం చేయవచ్చు. మోకాళ్ళు స్ట్రైట్ చేసుకోండి. ఏ కాలు ఫ్రంట్ ఉందో ఆ హ్యాండ్ పైకి తీసుకోండి. 2 చేతులు వెనక పట్టుకోగలిగితే పట్టుకోవచ్చు. తల పైకి చూడండి. లాంగ్ ఇన్హేల్. శ్వాసను వదిలేస్తూ స్లోగా డౌన్. 1 2 3 4 5. Inhale up. Leg change. Hand change. Opposite side. Same పార్శ్వ ఉత్థానాసన్. హ్యాండ్స్ గోముఖాసనం పొజిషన్లో తీసుకొని తల పైకి చూస్తూ లాంగ్ ఇన్హేల్. Exhale down. 1 2 3 4 5. Inhale. ప్రణామాసనంలోకి రండి. అక్కడే అలాగే ఉండండి. ఇప్పుడు లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్ తీసుకొని అగైన్ రైట్ లెగ్ బ్యాక్, వీరభద్రాసన. 1 1 2 3 4 5. పార్శ్వ ఉత్థానాసనం థర్డ్ వేరియేషన్లోకి వెళ్ళండి. హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని తల వెనక ఉంచి తలతో పాటు చేతులు కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. పార్శ్వ ఉత్థానం థర్డ్ వేరియేషన్. 1 2 3 4 5. Inhale up. Pranamasana. Left leg back, Virabhadrasana. 1 1 2 3 4 5. Hands back, mokalu straight. Third variation of Parshva Uttanam. Inhale, slow, hands up, head down. 1 2
3, 4, 5. Inhale up. Pranamasana. Very good.